ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. గడిచిన జూన్ నెలంతా ప్రభు కాచి కాపాడి మరొక నెలలో జూలై నెలలో ప్రభు మనల్ని ప్రవేశింపజేశాడు. అందుని బట్టి ప్రభుకి కృతజ్ఞత చెల్లిస్తూ అనుదిన వాగ్దానాన్ని వినండి. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఇర్మియా 31వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుతున్నాను. ఏడవక ఊరుకొనుము, కన్నీళ్లు విడుచుట మానుము, దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఈరోజు తన వాగ్దానం ద్వారా ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. లాస్ట్ మంత్ వరకు కొన్ని విషయాలను బట్టి మీరు ఏడుస్తూ బాధపడుతూ కన్నీరు కారుస్తూ ఉన్నారేమో. అయితే ప్రభు అంటున్నాడు, ఈ జూలై నెలలో ఆయన మీరు ఇక కన్నీరు కార్చొద్దు, ఊరుకొని ఉండండి అంటున్నాడు. ఎందుకంటే ఆ రోజు తన ప్రజలను శత్రువుల దేశంలో నుండి దేవుడు విడుదలనిచ్చాడు. అందుకే ఇక మీరు ఏడవాల్సిన పని లేదు, ఎందుకంటే మీకు విడుదల వచ్చి ఉంది, కాబట్టి మీరు ఊరుకొని ఉండండి అని ప్రభు తన ప్రజలతో మాట్లాడాడు. ఈరోజు నీతో అదే విషయాన్ని ప్రభు మాట్లాడుతున్నాడు. నువ్వు లాస్ట్ మంత్ వరకు దేని గురించి ఏడుస్తూ బాధపడ్డావో, నీ పిల్లల గురించి, నీ భవిష్యత్తు గురించి, ఒకవేళ యవనస్తురాలా మీరు దేవుని వాక్యాన్ని వింటున్నారేమో, తల్లి తండ్రి మీరు ఎవరి వాక్యాన్ని వింటున్నా, కొన్ని విషయాలను బట్టి, కొన్ని పరిస్థితులను బట్టి, కొన్ని శ్రమలను బట్టి, కొన్ని వ్యాధులను బట్టి మీరు ఏడుస్తూ దుఃఖపడి ఉన్నారేమో. అయితే ప్రభు అంటున్నాడు, ఆ రోజు తన ప్రజలకు ఏ రీతిగా అయితే విడుదలనిచ్చాడో, ఈ జూలై నెలలో దేవుడు మీ కన్నీటిని చూసి ఉన్నాడు గనక ఆయన మీకు విడుదలనివ్వబోతున్నాడు. మీ కార్యములన్నీ కూడా ఆయన సఫలపరచబోతున్నాడు. కాబట్టి దేవుని పైన సంపూర్ణంగా విశ్వాసం ఉంచి ఈ వాగ్దానాన్ని నమ్మండి. ఆయన మీ కన్నీటిని చూచి ఆయన నాట్యంగా మార్చేవాడు. మీరు వేదన పడుతూ దుఃఖిస్తూ నిన్నటి వరకు దేని గురించి అయితే మీరు బాధపడ్డారో వాటన్నిటిలో నుండి దేవుడు మిమ్మల్ని విడిపించి ఈ జూలై నెలలో ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి మొదటి దినాన మిమ్మల్ని నడిపించబోతున్నాడు గనక ఈ మాట నమ్మి ప్రభుని స్తుతించండి. మీ కొరకు చిన్న ప్రార్థన చేసి ఈ బిడ్డల్ని దీవించండి. వాగ్దానం విశ్వసిస్తూ నమ్ముతున్న బిడ్డల కన్నీటిని తుడిచి విడుదలని ఇవ్వబోతున్నందుకై మీకే సమస్త మహిమను చెల్లిస్తూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.